మోడ్రన్గా అందంగా మారి జోష్న కార్తీక్కి షాక్ ఇచ్చిన దీప. ఆనందంలో శౌర్య, కాంచన, దాసు, అనసూయ, సుమిత్ర. షాక్లో పారిజాతం, శ్రీధర్. ఇంతకు ఏం జరిగింది? అసలు మోడ్రన్గా అందంగా దీప మారడం ఏంటి? మరి జోష్న కార్తీక్కి షాక్ ఇవ్వడం ఏంటి దీప? అసలు అలా మారాలన్న ఆలోచన దీపకు రావడం ఏంటి? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం ఇది నవ వసంతం. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా జోష్న నోటుకొచ్చినట్టల్లా మాట్లాడడంతో, దీప కొట్టడంతో ఇంకా అక్కడికి జోష్న సైలెంట్ అయిపోతుంది. ఇంకా సుమిత్ర రానే వస్తుంది. ఎందుకు వచ్చావు జోష్న ఇక్కడికి? వీళ్ళని అవమానపరచడానిక అని చెప్పాను, కానీ నువ్వెందుకు వచ్చావమ్మా? నాకన్నా నీకు దీపే ఎక్కువైపోయిందా? అసలు దీప ఏముంటుందని చూడడానికి చండాలంగా ఉండే దీపను బావ ఎలా చేసుకున్నాడో నాకు అర్థం కావట్లేదు. అందంలోనూ ఐశ్వర్యంలోనూ నన్ను మించినట్టుగా ఉంటుందా దీప? అలాంటి తప్పుడు దీపను పెళ్లి చేసుకోవడం ఏంటో. అసలు దీపలో ఏం క్వాలిటీస్ నచ్చాయి బావా? అందమా, చదువా ఏమీ లేదు అనగానే, దీపకు అందం చదువు లేకపోవచ్చు, అందరి పట్ల ప్రేమ, జాలి, అనురాగాలు ఉంటాయి. నీకు లేనివే అవి కదా. అందం చదువు ఉంటే ఎందుకు పనికొస్తుంది సంస్కారం లేకపోతే అని చెప్పి ఇంకా సుమిత్ర అయితే అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతుంది. ఇంకా మాటను చాలా గట్టిగా పట్టుకుంటుంది స్వప్న. ఎందుకంటే పారిజాతం అన్న మాటను గట్టిగా పట్టుకునే కదా రిసెప్షన్ జరిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ జోష్న అన్న మాటను వదిన అందంగా లేదా? వదిన అందంగా ఎందుకుండదు? వీళ్ళైతే బ్యూటీ పార్లర్కి వెళ్ళి సోకులు అవుతారు కాబట్టి అందంగా కనిపిస్తున్నారు. వదిన కూడా వెళ్తే వదిన కూడా సూపర్గా కనిపిస్తుంది కదా అని చెప్పి ఇంకా స్వప్న అయితే అనుకుంటుంది. ఇంకా రిసెప్షన్ అయితే అందరూ వచ్చి ఆశీర్వదించండి, వాళ్ళు ఏదో కడుపు మంటతో ఏదో చేశారు, అందరూ క్షమించండి అంటూ ఇంకా అందరినీ కూడా క్షమాపణ కోరతాడు దాస్ అయితే. ఇంకా అలా కోరిన తర్వాత అందరూ కూడా వచ్చి వాళ్ళు విషెస్ అది చెప్తారు. అందరూ భోజనం చేసి వెళ్ళమని కార్తీకే చెప్తాడు. దీప కొంచెం సైలెంట్ అయిపోతుంది. ఏంటి దీప అంత గట్టిగా కొట్టేసావాను, కానీ మరి నా దేవుణ్ణి అవమానిస్తే నేను ఊరుకుంటానా అని చెప్పనేసరికి, నేను దేవుణ్ణా అని చెప్పాను, కానీ దేవుడు లాంటి నా భర్త మీరు అని చెప్పి ఇంకా దీప అప్పుడు చెప్తుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కింద నుంచి అయితే కాంచన ఇటు అనసూయ చూసి సంతోషపడిపోతారు. నానమ్మ అంటూ శౌర్య వస్తుంది. ఎక్కడికి వెళ్ళావే అని చెప్పాను, కానీ నువ్వే కదన్నా అక్కడ కూర్చోపెట్టి భోజనం పెట్టావు అనగానే, అవునవును వెళ్ళు మీ నా అమ్మ నాన్నల పక్కన నుంచో అని చెప్పనేసరికి ఇంకా అక్కడికి వెళ్ళి నుంచుంటుంది. నుంచున్న తర్వాత ఫంక్షన్ మొత్తం చాలా సంతోషంగా ఒబ్బడైపోతుంది. ఒబ్బడైపోయిన తర్వాత ఇంకా కాశీ, స్వప్న ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. ఇంకా ఫంక్షన్లో కొంచెం డబ్బులు మిగిలే ఉంటాయి. ఒక 15,000 దాకా మిగిలేసరికి ఇంటికి వస్తారు. ఇంటికి రావడంతో వదినా వదినా అని పిలిచనేసరికి, ఏంటి స్వప్న అనగానే, నీకు ఇప్పుడు ఏమైనా పని ఉందా వదినా అని చెప్పనేసరికి, పని అయితే ఏమీ లేదు స్వప్న, నీకేమైనా పని, నువ్వేమన్నా పని చెప్తావా అనగానే, చిన్న పని ఉంది అన్నయ్య, కొంచెం నువ్వు వస్తావా అని చెప్పనేసరికి, ఎక్కడికి రా అని చెప్పనేసరికి, అంటే కాశీకి ఆఫీస్కి టైం అయిపోతుందంట, నన్ను వదిన్ని ఒక చోటకి తీసుకువెళ్ళవా? వదిన అందంగా లేదని, తన అందానికి ఏమాత్రం సరిపోదని ఒకళ్ళు నాతో ఛాలెంజ్ చేశారులే. ఒకళ్ళు చేసిన ఛాలెంజ్ని నిలబెట్టుకున్నాను, మరొకరు చేసిన ఛాలెంజ్ని కూడా నిలబెట్టుకోవాలి కదా అని చెప్పనేసరికి, ఛాలెంజ్లు ఏంటి అనగానే, నీకు తెలియదు కదా బావా, స్వప్న మీ రిసెప్షన్ అంతలా ఎందుకు ప్లాన్ చేసి అంత తొందరగా ఎందుకు చేసిందో తెలుసా? పారిజాతం నానమ్మ ఉంది కదా, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారంటే నలుగురు చెప్తే నవ్విపోతారని అంది. అందుకని పంతానికి అత్తిచ్చిన డబ్బులతో రిసెప్షన్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు మొన్న వచ్చి రిసెప్షన్కి వచ్చి జోష్నక్కేదో అందట, దీప నాకన్నా ఎక్కడ అందంగా ఉంది, నేనే అందంగా ఉన్నాను, దీప అందంగా లేదు అని. బ్యూటీ పార్లర్కి వెళ్తే ఎవరైనా అందంగా ఉంటారని నేను నిరూపిస్తాను అని చెప్పి దీపం తీసుకుని వెళ్ళడానికి వచ్చింది ఇప్పుడు అనగానే, ఇప్పుడు ఎందుకు చూసావు స్వప్న, నాకు అవేమీ ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పనేసరికి, ప్లీజ్ వదిన నా మాట కాదనుకు, నేను నీ ఆడపడుచుని కదా, అంటే అద్దమ్మొగుడిని, నీ అద్దమ్మొగుడు చెప్పినా నువ్వు వినిపించుకోవా అనగానే, వెళ్ళమ్మా దీప, అసలే స్వప్న రాక్షసి పడిపోతుంది అని చెప్పి ఇంకా
కాంచన అనేసరికి పెద్దమ్మ అనగానే అవునవును నిజమే స్వప్న రాక్షసే అంటూ కార్తీక్ అంటాడు. సరే పదండి, నువ్వు వెళ్ళి కాసి నేను తీసుకువెళ్తానులే అని చెప్పనగానే సరేనని ఇంక అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రా వదిన అనగానే వద్దు స్వప్న వద్దు స్వప్న అని చెప్తున్నా కానీ వినిపించుకోకుండా నువ్వు రావాల్సిందే, ఖచ్చితంగా రావాలి అంటూ వెంటనే ఇంకా కార్తీక్ని రమ్మంటే నేను రాలేను బాబు, నేను బయటే ఉండి సాంగ్స్ వింటూ ఉంటాను, మీరిద్దరూ వెళ్ళి రండి అని చెప్పనేసరికి సరే అన్నయ్య రెడీగా ఉండు అనగానే సరే సరే అని చెప్పి లోపలికైతే తీసుకువెళ్తుంది. తీసుకువెళ్ళిన తర్వాత మొత్తం అంతా కూడా అంటే ఫేసు నెక్ హెయిర్ మొత్తం అంతా కూడా డిఫరెంట్గా మార్చేస్తూ ఉంటుంది. ఇంకా మార్చేసేసరికి ఇంక అప్పుడే అదే బ్యూటీ పార్లర్కి జోష్న కూడా వస్తుంది. జోష్న కూడా వచ్చేసరికి కార్తిక్ కారు చూసి బావా అంటూ గబగబా వచ్చేసరికి ఏంటి ఆ రోజు చేసింది సరిపోదానా మళ్ళీ ఇక్కడికి వచ్చామని. కానీ అది కాదు బావా, నువ్వు నన్ను కాదని దీపం మెళ్ళలో తాళి కట్టావనే ఉక్రోషంతో ఆ ఫంక్షన్ చెడగొట్టి బాధ పెట్టాలనుకున్నాను, అంతే తప్ప అంతకు మించి ఏమీ లేదు బావా అని చెప్పనేసరికి అంతకు మించి ఏమీ లేకపోవడం ఏంటి జోష్న, దీపా నేను పెళ్ళి చేసుకున్నాం, మా పెళ్ళిని ఎవరూ ఏమీ మార్చలేరు, నువ్వు అనుకున్నంత మాత్రాన నేను నీ మెళ్ళలో తాళి కడతానని మాత్రం నువ్వు అనుకోవద్దు, ఏది ఏమైనా దీపకు నాకు పెళ్ళి జరిగిపోయింది అని చెప్పనేసరికి అవును బాబా బ్యూటీ పార్లర్ ముందు నువ్వేంటి అని చెప్పనుగానే ఏ బ్యూటీ పార్లర్ ముందు నేను ఉండకూడదా, ఎక్కడ కూడా మీ పారు నువ్వు రాసుకున్నారా అని చెప్పనేసరికి ఏమీ లేదులే బావా, ఒక్కసారి బయటికి రావచ్చు కదా అనగానే ఎందుకు బయటికి రావడం, ఎంత డిస్టెన్స్గా ఉంచి మాట్లాడితేనే బాగుంటుంది అని చెప్పనేసరికి ఇంక ఈ లోపలికి వెళ్ళిన దీప అయితే ఇంకా హెయిర్ స్టైల్ మొత్తం మారిపోతుంది. మొత్తం ఫేస్ మొత్తం వైట్ అయిపోయి హ్యాండ్స్ మొత్తం మారిపోయి డ్రెస్సింగ్ సెన్స్ కూడా శారీ కాస్త తీసేసి అక్కడే డ్రెస్సెస్ ఉంటే ఒక ప్యాంటు షర్ట్ కూడా తీసుకుని ఇంకా అది రెడీ అయ్యి జుట్టు హెయిర్ అది వదిలేసుకుని బొట్టు అది చాలా చిన్న బొట్టు పెట్టుకుని చాలా మోడ్రన్గా అంటే అన్నీ కూడా స్వప్న అరేంజ్ చేసేస్తుంది. చాలా మోడ్రన్గా బయటకు వస్తూ ఉంటుంది. ఎందుకు బాబాయ్ ఇక్కడికి వచ్చావు చెప్పు బావా అని చెప్పనేసరికి నీకెందుకు వెళ్ళు నీ పని చూసుకో అని చెప్పాను. కానీ ఇంక ఈలోపు డోర్ తీసుకుని స్వప్న వస్తుంది. ఏది మీ వదినేది అని చెప్పి అనగానే వదిన వస్తుందన్నయ్య కానీ నువ్వు కంగారు పడకూడదు అని చెప్పనేసరికి వదిన ఏ దీప బ్యూటీ పార్లర్లోకి వెళ్ళిందా ఏంటి, ఆ పల్లెటూరుది బ్యూటీ పార్లర్లోకి వెళ్ళి ఏం చేస్తుందిలే అని చెప్పి జోష్న మాట్లాడుతుండగానే అంతే జోష్న నీ ఎంత అందం దానికి ఎక్కడొస్తుంది అంటూ పారిజాతం చెప్తూ ఉంటుంది. ఈలోపు దీప లోపల నుంచి రానే వస్తుంది. వైట్ ప్యాంటు షర్ట్ వేసుకుని మోడర్న్గా హెయిర్ అది వదిలేసుకుని బయటికి రావడంతో ఒక్కసారిగా అప్పటి వరకు దిగమని చెప్పినా కానీ కారు దిగని కార్తీక్ అయితే కారు డోర్ తీసుకుని దిగుతూ ఉంటాడు. దిగడం ఇంక ఇక్కడ జోష్న పారిజాతం అందరూ చూస్తూ అలా ఉండిపోతారు. ఏంటిది ఇది దీపేంటి ఎంత మోడల్గా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. పారిజాతం అయితే బ్యూటీ పార్లర్కి వెళ్తే ఎలాంటి వాళ్ళైనా అందంగా కనిపిస్తారని చెప్పడానికి ఇదొక ఉదాహరణే అనుకోవాలి అని చెప్పి జోష్న కూడా అనుకుంటుంది. ఇంకా అలా అనుకున్న తర్వాత ఎలా ఉందన్నయ్య వదిన అనగానే సూపర్గా మోడ్రన్గా అందంగా ఉంది మీ వదిన అని చెప్పనేసరికి పదన్నయ్య ఇక్కడ కొంతమంది దిష్టి కళ్ళు తగులుతాయి, వాళ్ళు అన్నారులే నాకన్నా అందంగా ఎవరు ఉండలేరని, ఇప్పుడు వదిన అందంగా ఉందన్న విషయం చూసి దిష్టి కళ్ళు పెడతారు, పద అన్నయ్య ఇంటికి వెళ్ళి గుమ్మడికాయతో దిష్టి తీసుకొచ్చు అని చెప్పనేసరికి పద అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే షాపింగ్ తీసుకువెళ్ళి స్వప్నకి ఇటు కాశీకి అందరికీ కూడా బట్టలు తీసుకుని కార్తీక్ అయితే ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి స్వప్న కార్తీక్ ముందెళ్ళిపోతారు. ఏంట్రా మీ ఇద్దరే వచ్చారు దీపేది అని చెప్పనగానే వస్తూ ఉంటుంది. దీపేదిరా ఎవరా అమ్మాయిని తీసుకొచ్చారు, దీప ఏం చేశారు, నా కోళ్ళ ఏదిరా అంటూ కాంచన అనేసరికి ఒక్కసారి సరిగ్గా చూడు పెద్దమ్మ నీకే తెలుస్తుంది అని చెప్పాను. కానీ సరిగ్గా చూడాలా అంటూ చూసేసరికి నానమ్మ మమ్మీ అమ్మ అని చెప్పనేసరికి ఏంటి దీపన అని చెప్పను. కానీ
అవును దీపే అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దీప కూడా ఎంత అందంగా కనిపిస్తుందో చూసావా అనసూయ అని చెప్పనగానే, దీపేనా నిజంగానో అని చెప్పనగానే, నేనే అత్తయ్య అని చెప్పి దీప అనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంక ఈలోపు కాశీ వస్తాడు. మా అక్కేది మోడర్న్గా అందంగా రెడీ చేయించేసావా అనగానే, నువ్వు పక్కన నిలబడింది మీ అక్క పక్కనే అని చెప్పనేసరికి, మా అక్క పక్కన మా అక్కన ఎవరో కాలేజీ స్టూడెంట్స్ ఎవరో వచ్చారేమో నీ ఫ్రెండ్స్ అనుకుంటున్నాను అని చెప్పనేసరికి, చాలే కాశీ అంటూ దీప నవ్వుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.